హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్విఆర్సి తెలుగు టెక్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఏదైనా సిమ్ నుంచి కాల్ ఫార్వర్డ్ ఎలా చేయాలి అంటే అది ఎయిర్టెల్ కానివ్వండి, ఐడియా కానివ్వండి, ఏదైనా సరే మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి చేసుకోవచ్చు. కొంతమందికి ఏంటంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి చేయాలంటే అది ఎర్రర్ కోడ్ చూపిస్తుంది. సో దాట్ మీకైతే ఒక కోడ్ చెప్పబోతున్నా. ఆ కోడ్ ద్వారా ఈజీగా మనమైతే కాల్ ఫార్వర్డ్ అనేది యాక్టివేట్ చేసుకోవచ్చు. అసలు ఈ కాల్ ఫార్వర్డ్ ఎందుకు యాక్టివేట్ చేసుకోవాలంటే మనం ఎన్నో ప్లేసెస్కి వెళ్తూ ఉంటాము. ఏ టైం ఎలా ఉంటుందో తెలియదు. ఇన్ కేస్ మన ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుండొచ్చు, లేదా సిగ్నల్ రాకపోతుండొచ్చు. మన దగ్గర ఇంకో సిమ్ కనుక ఉన్నట్లయితే ఫస్ట్ సిమ్ నుంచి సెకండ్ సిమ్కి కాల్ ఫార్వర్డ్ యాక్టివేట్ చేసి పెట్టుకుంటే ఇన్ కేస్ ఎనీ టైం మన ఫస్ట్ సిమ్ కనుక పని చేయకపోతే ఆటోమేటిక్గా సెకండ్ సిమ్కి మన కాల్స్ అన్నీ ఫార్వర్డ్ అవుతాయి. సో దాట్ మన ఇంపార్టెంట్ అనుకున్న సిమ్కి కనుక ఇలా కాల్ ఫార్వర్డ్ అనేది యాక్టివేట్ చేసి పెట్టుకున్నామంటే మనం ఒక్కో కాల్ ఇట్లా మిస్ కాదు. ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్తే ఫస్ట్ మనం డయలర్ ప్యాడ్ ఓపెన్ చేయాలి. డయలర్ ప్యాడ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫ్రెండ్స్ మనమైతే ఫస్ట్ ఒకసారి చెక్ చేసుకుందాం. మనకైతే కాల్ ఫార్వర్డ్ ఎవరికైనా నెంబర్కైనా పెట్టి ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇన్ కేస్ కాల్ ఫార్వర్డ్ ఆల్రెడీ ఉంటే ఇది యాక్టివేట్ కాదు. సో దట్ *#62# కనుక కాల్ చేసినట్లయితే మనకైతే ఏ నెంబర్కి కాల్ ఫార్వర్డ్ ఉందో ఇది చూపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, నాకైతే ఏ నెంబర్కి కాల్ ఫార్వర్డ్ అని లేదు అని చూపిస్తుంది. నో ఫార్వర్డెడ్, నాట్ ఫార్వర్డెడ్ అని. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కాల్ ఫార్వర్డ్ అని యాక్టివేట్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి **62* ఆ తర్వాత మనం ఏ నెంబర్కి అయితే కాల్ ఫార్వర్డ్ వెళ్ళాలి అనుకుంటామో, కాల్ ఫార్వర్డ్ అవ్వాలి అనుకుంటామో ఆ నెంబర్ ఎంటర్ చేసి హ్యాష్ నొక్కి కాల్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, నాకు ఇక్కడ కాల్ ఫార్వర్డింగ్ కనెక్షన్ ప్రాబ్లం అన్నది అయినా కానీ మనకైతే కాల్ ఫార్వర్డ్ అనేది ఆన్ అయినట్టే. ఒకసారి చెక్ చేద్దాం. *#62# కనుక కాల్ చేసినట్లయితే మనకు తెలుస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కాల్ ఫార్వర్డెడ్ అని పడ్డది. చూడండి ఫ్రెండ్స్, మనకు ఇన్ కేస్ మనకు కాల్ ఫార్వర్డ్ కనుక వద్దు అనుకుంటే #62# కనుక కాల్ చేసినట్లయితే మనకైతే కాల్ ఫార్వర్డ్ అనేది అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ 62 అనే కోడ్ దేనికోసం అంటే స్విచ్ ఆఫ్ అయినా, ఇన్ కేస్ మీరు బిజీలో ఉన్నా, ఇన్ కేస్ ఎమర్జెన్సీ కాల్స్ అని సిగ్నల్స్ లేకపోయినా కానీ మనకి ఇదని పనిచేస్తుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.